హాయ్ అండి. ఈరోజు మనం కమ్మగా, టేస్టీగా ఉండేలాగా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర కోసం చింతపండు కానీ, నిమ్మరసం కానీ ఏమీ వేయట్లేదండి. ఏమీ వేయకుండా కమ్మగా ఉండేలాగా గోంగూరతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా రైస్‌ని ఇలా ముందుగానే ఉడికిచ్చేసుకొని, కొంచెం కూడా వేడి లేకుండా ఇలా చల్లారి పెట్టేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్‌కి ఒక కట్ట గోంగూర సరిపోతుంది. గోంగూరని శుభ్రంగా ఇలా ఒలిచేసుకొని కొంచెం కూడా మట్టి లేకుండా ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి. మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, అలానే ఒక హాఫ్ స్పూన్ మెంతులు. మనం వేసిన ఈ పప్పులన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. వేసిన ఈ పప్పులన్నీ చక్కగా ఇలాగా కలర్ షేడ్ అయ్యి ఇలా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని ఈ కళాయిలోకి వేసేసుకోవాలి. ఈ గోంగూర మనకి మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గిచ్చేసుకోవాలి. ఈ కళాయిలో గోంగూర మొత్తం ఇలా దగ్గరకు వచ్చి కొంచెం సాఫ్ట్గా ఇలా వచ్చేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన ఈ గోంగూర పేస్ట్ మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరలోకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇలా వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసేసుకోవాలి. తాలింపు అంతా లైట్గా ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలానే ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి మొత్తాన్ని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అంతా ఇలా ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ గోంగూర పేస్టు ఈ తాలింపులోకి కలిసిపోయేలాగా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోంగూర పేస్ట్లోకి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పులిహోరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పొడి మొత్తం కూడా మనకి గోంగూర పేస్ట్లోకి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదేం ఫ్రై అవ్వక్కర్లేదు, ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా మిక్స్ అయితే సరిపోతుంది. అలానే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పులిహోరలోకి చేసుకోవడానికి ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న ఈ రైస్ మొత్తం బాగా ఇలాగా చల్లారిపోయినాక ఈ గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. పేస్ట్ మొత్తం మనకి ఈ అన్నానికి పట్టేలాగా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ మొత్తం చూసారు కదా, రైస్కి ఇలా బాగా కలిసిపోవాలి. మీకేమన్నా కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ని హీట్ చేసి వేసుకోండి. ఎంతో టేస్టీ అయినా మన గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగ నిమ్మరసం, చింతపండు లేకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.